ఆడపిల్లలు బట్టలు అనే సమస్య గురించి, సినిమాల్లో పాటల గురించి ఈవేళ ఏదో కళ్ళు తెరిచి నేను ఇప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడే అర్థమైంది అని ఎవరన్నా అంటే దానంత పిచ్చి మాట ఇంకోటి లేదు, ఎందుకంటే దానంత బూత్ ఇంకోటి లేదు. పైగా ఈయన సినిమాల్లో పాటల గురించి చెప్తున్నాడు కదా, అసలు ఇప్పుడు ప్రవచనాల గురించి పెద్ద మనిషి కూడా చెప్తున్నాడు కదా, ఈ మహానుభావుడు గరికపాటి ప్రవచనాలు మొత్తం అవపోసన పట్టినట్టు చెప్తున్నాడు కదా. అసలు మన ప్రబంధాల్లో కానీ దమయంతుల శృంగారం గురించి కానీ శ్రీనాథుడి శృంగార నైషధం గురించి కానీ అది 7వ శతాబ్దంలో హర్షుడు రాశాడు సంస్కృతంలో. దాన్ని శ్రీనాథుడు తెలుగులోకి మార్చి శృంగార నైషధం అని పెట్టాడు. ఆయన ఒట్టి నైషధం అంటే ఈయన శృంగార నైషధం చేశాడు. ఎందుకు? రాజుల ముందు ఇలా పాడితే రాజులు మెచ్చి నజరానాలు ఇస్తారు కాబట్టి. మీరు పాత కాలం నుంచి ఈ కాలం వరకు ఒక స్త్రీని అశ్లీలంగా మాట్లాడితే అంగాంగ వర్ణన చేస్తే వాళ్ళకి దక్కే అప్లాస్ వేరేగా ఉంది. ఎందుకంటే ఏ స్టేజ్ మీదైనా మీరు చూడండి, ఒక అమ్మాయిని, ఒక హీరోయిన్ని, ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని నవ్వుల పాలు చేస్తే, కాస్త టీచ్ చేస్తే ఆ కింద నుంచి వచ్చే నవ్వులు ఉన్నాయి చూసారా, వెకిలి నవ్వులు. ఈ నవ్వుల కోసమే జబర్దస్తులో కూడా ఏంటండి, జబర్దస్తులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలుగా ఎవరిని పెట్టారండి? అబ్బాయిలకే ఆడవాళ్ళ డ్రెస్సులు వేసి వెకిలి మాటలు పెట్టారు. ఇది సమంజసమా? ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా. అవునండి, సంవత్సరాలుగా నడిచినంత మాత్రాన ఇప్పుడు బాల్య వివాహాలు ఎన్నో 1000 సంవత్సరాలు నడిచిందండి. కరెక్ట్ అందామా? ఇప్పుడు మారాంగా మనం, సమాజం మారిందిగా, చట్టాలు వచ్చినాయిగా. ఇవాళ నా కూతురు నా ఇష్టం, నేను కన్నాను కాబట్టి నేను 10 ఏళ్లకు పెళ్లి చేస్తాను, 12 ఏళ్లకు పెళ్లి చేస్తాను, చట్టం ఒప్పుకోదు. 18 ఏళ్ల లోపు పెళ్లి చేస్తే అది డబ్బున్నోడైనా, డబ్బులేనాడైనా, చదువుకున్నోడైనా, చదువుకోనోడైనా, చట్టం తెలియని వాడైనా సరే, ఇవాళ చట్టం తెలియదు, చట్టానికి లోబడి లేనట్టే కదా. ఇప్పుడు జబర్దస్త్ వీటన్నిటిలో ఇందాక మరి శేఖర్ భాష గారు అన్న పాయింట్ కరెక్టే కదా. నేను అదే అంటున్నా, నేను వస్తా, నేను అమ్మాయిలు మీరు ఇలా చీర కట్టుకుంటే బాగుంటారని నేను చెప్తున్నాను, ఎవరేం చేస్తారో చెయ్యండి అని ఆయన పబ్లిక్ సవాలు విసురుతున్నారు. అవును, విసురుతున్నారు. నేను అదే అంటున్నా, ఇది పబ్లిక్ గా చెప్పే మాట కరెక్ట్ కాదు. మీ ఇంట్లో మీరు చెప్పుకోండి, నేనేం కాదన్న. పబ్లిక్ గా చెప్తే తప్పేంటి, ఏం చేస్తారు అన్నది ఆయన ప్రశ్న. నేనేమంటానంటే శివాజీ నుంచి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం మనం మాట్లాడుతుంది భారతీయ సంప్రదాయం అంటే చీర అనేది మనం మాట్లాడుతున్నాం కదా. మరి నేనంటాను భారతీయ సంప్రదాయం ప్రకారం పంచె కట్టుకోవాలండి. ఈయన పంచె వేసుకోకుండా ఇంత స్టైల్ గా అమెరికన్ స్టైల్ ఎందుకు బయలుదేరి వచ్చాడు? నేను కట్టుకు రాను మేడం, నేను ఇలాగే వస్తాను, కానీ మీరు అలా అన్నందుకు నువ్వు అలా అనకూడదు అని చెప్పి నేను మీద పడిపోను. అర్థమైందా? మీకు చెప్పే హక్కు ఉంది. అవును, మీకు ఇలా చూడడం నచ్చింది, ఫైన్, అది మీ ఒపీనియన్, వేసుకుంటానా వేసుకున్నా నా ఇష్టం. కానీ నువ్వు అనేసావు, నన్ను అగౌరవపరిచావు. పంచె కట్టుకొని రావాలి అంటున్నారు. అవును, పంచె కట్టుకొని రావాలి. మరి అది ఆవిడ ఒపీనియన్. మహిళలు చీర కట్టుకొని రావాలన్నప్పుడు చెప్పినంత మాత్రం నేను చేయాలని లేదు. అలా నువ్వు చెప్పేసావు, నువ్వు చాలా అన్యాయం చేసావు, నువ్వు అచట్టం చేసావు, ఇలాంటి దట్ ఈస్ పాయింట్లెస్. అంటే వేరొకరు చెప్పినప్పుడు మనం చేయలేనప్పుడు మనం చెప్పేది వేరొకరు చేయాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? చెప్పినవన్నీ జరగవు సార్. కొంతమంది చేస్తారు సార్, నచ్చిన వాళ్ళు చేస్తారు, నచ్చిన వాళ్ళు చేయరు. అంతే, నచ్చిన వాళ్ళు చేస్తారు, నచ్చిన వాళ్ళు చేయరు. అది వాడికి నచ్చితే చేస్తారు, లేదు నేను నచ్చిన వాళ్ళు చేస్తారు. ఏమండి, నేను ఇంకోటి చెప్తున్నానండి, ఈ చర్చ మంచి పద్ధతిలో, అంటే ఇప్పుడు మనం మాట్లాడేది కాదు, అసలు మామూలుగా ఈ చర్చ సొసైటీలో జరిగే చర్చ మంచిగా ఆలోచించి, ఇవాళ మన అమ్మాయిలు అజ్ఞానంలో ఉన్నారు, అబ్బాయిలు అజ్ఞానంలో ఉన్నారు, మిడిమిడి జ్ఞానంలో ఉన్నారు. ఈ విషయం గురించి మన పిల్లలకు అవగాహన ఇవ్వాలి అనే ఒక విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఈ అవసరమైన విషయం అది. అలాగే నిన్న ఒక న్యూస్ వచ్చింది, డిజిటల్ స్క్రీన్ కి సంబంధించి ఒక మంచి న్యూస్ ఐటమ్ వచ్చింది పేపర్లో. వారం రోజుల క్రితం ఇంగ్లీష్ జర్నల్ ఒకటి మన ఇండియాలోను అలాగే ప్రపంచంలోనూ స్టడీ చేసి ఒకటి వచ్చింది. మహిళల ఆరోగ్యానికి కుటుంబమే కారణము
అనారోగ్యానికి కుటుంబమే కారణము, కుటుంబంలో ఉన్న పరిస్థితులు కారణము, ఇంకా ఎక్కువ మాట్లాడితే భర్త చెడు వ్యసనాల కారణము, అలాగే భర్త యొక్క ప్రవర్తన కారణము అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అసలు మనము డిస్కస్ చేయాల్సింది ఈ విషయాలండి. పిల్లల భవిష్యత్తు ఈ డిజిటల్ స్క్రీనింగ్ లో వీళ్ళు చిన్న పిల్లలు ఎంత నెట్ వాడుతున్నారు, ఒక్కొక్క పిల్లలు 8 గంటలు నెట్ వాడుతున్నారు. మనం మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ అవునవును, అది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింటే. మళ్ళీ మళ్ళీ శేఖర్ భాష గారిని తీసుకొచ్చి నేను డిబేట్ పెడతా. అయితే ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది అభిప్రాయం, కొందరు లైకుల కోసం, ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం పొట్టి దుస్తులతో కొన్ని రీల్స్ చేయటము, కొంచెం అట్రాక్టివ్గా చేయటము, టీచ్ చేస్తున్నట్టుగా చేయటం కొందరు చేస్తున్నారు. అంటే ఇది చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయి, ఇది చేస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, డబ్బులు వస్తాయి అన్న మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. మరి ఆ విషయంలో ఏం చెప్తారు? మళ్ళీ అదే ఏమని అంటే మా రైట్ అంటున్నారు. ఈ మధ్యన ఒకటి అయ్యింది సోషల్ మీడియాలో, ఇప్పుడు మా రైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంటున్నారు. అవును అంటున్నారు. ఇప్పుడు సంస్కరణ ఎక్కడ స్టార్ట్ కావాలి? ఇదంతా ఇవాళ వచ్చింది. మనం ఇప్పుడు మాట్లాడుకునే సమస్య ఈ రోజు వచ్చింది. అసలు సినిమాల్లో అసలు ఫస్ట్ మరి సంస్కరణ అంటూ మొదలైతే ఈ అడ్రస్ లేని ఈ ఫాల్ట్ గాళ్ళు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, నేను ఇద్దరిని ఒకే గడప గట్టి మాట్లాడతా, ఇలా 6 ప్యాక్లు చూపించుకొని మగవాళ్ళు వెర్రవీగిన లేదు, వాళ్ళ అందచందాలు చూపించి ఆడపిల్లలు చేసిన ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఈ స్క్రాప్ గ్యాంగ్ ని కాసేపు పక్కన పెట్టి అసలు సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఓటీటీలో ఏం జరుగుతుంది, వెబ్ సిరీస్ లో ఏం జరుగుతుంది, పోర్న్ వీడియోస్ లో ఏం జరుగుతుంది, అసలు వీటన్నిటికి అసలు పోర్న్ సైట్లని మనము నిషేధించాము అని చెప్పి చంకలు కొట్టుకుంటే 1100 పోర్న్ సైట్లు ఒక నైట్ బ్యాన్ చేస్తే 22,000 సైట్లు ఓపెన్ అయినాయి. దీనికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు గవర్నమెంట్కి ఇది పట్టింపు లేదా? అసలు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఎవరు మాట్లాడినా అసలు సినిమాల్లో అశ్లీలత గురించి ఎందుకు మాట్లాడరు? సినిమాల్లో ఉన్నంత అశ్లీలత ఈ సోషల్ మీడియాలో ఈ అమ్మాయిలు చేసేదో లేకపోతే ఈ అబ్బాయిలు చేసేదో దీనికంటే తక్కువ జరుగుతుందా సినిమాల్లో? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రైట్స్ కోసం మాట్లాడే వాళ్ళు అందులో కూడా భాగం అవుతున్నారు కదా, ఎందుకు మాట్లాడతారు? అదే మరి మరి అలాంటప్పుడు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు కదా. అంటే ఎవరు సాఫ్ట్ టార్గెట్ అయితే, అంటే ఇప్పుడు అప్ కమింగ్ హీరోయిన్ల గురించి ఆయన మాట్లాడాడు, వాళ్ళకి బుద్ధులు సుద్దులు చెప్పాడు. మరి రష్మిక సినిమాల గురించి ఏ రోజైనా మాట్లాడా? రష్మిక ఎక్స్పోజింగ్ గురించి, ఈమె పేరేంటి అనుష్క ఎక్స్పోజింగ్ గురించి, అనుష్క బిల్లారంగ సినిమాలో స్విమ్ సూట్ ప్రస్తావించాడు. రష్మిక వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో పద్ధతిగా ఈ మధ్య అదే నేను అంటున్నా. ఆయన అన్న కోణం ఏంటంటే, సినిమా రూల్స్ కోసం ఆవిడ ఏమన్నా చేసినా అట్లీస్ట్ ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు ఫంక్షన్స్ లో బట్టలు కూడా నేను చూపిస్తాను. ఐ డోంట్ నో ఆయన కంటెక్స్ట్ అది. ఆయన చూడకపోతే నిజమైన ఈ మధ్యన ఫంక్షన్స్ కి వస్తున్న హీరోయిన్లు కూడా తయారవుతున్నారు. మేబీ రష్మిక మందన గురించి ఈ మాట ఒప్పుకోకపోవచ్చు, అనుష్క గురించి కూడా ఒప్పుకోకపోవచ్చేమో, కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఒక రోల్ మోడల్ గా చూసేది సాయి పల్లవి. ఆవిడని ఈ రోజుకి కూడా ఒక సావిత్రి గారి లాగా గౌరవిస్తారు. మేబీ ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఎక్కడో ఏదో చేసుకుంటే. సో ఇదే మాట్లాడుతున్నానండి. అసలు ఆమె శారీలో వస్తుంది కాబట్టి ఆమె గొప్ప అని గాని, శారీలో రాని వాళ్ళు గొప్ప కాదు అని అసలు నేనేమంటున్నానంటే, ఈ తలపండిన మేధావులు, ఈ బట్టతల మేధావులకి ఈ హక్కు లేదంటే ఎవరు ఉద్దేశించి బట్టతల మేధావులని కాదండి. ఇక్కడ నేను